యూజువల్‌గా చెప్పాలి అంటే, ఈ సోషల్ మీడియాలో కంటెంట్ గురించి మాట్లాడే వాళ్ళలో చాలామంది ఎలా ఉన్నారు అంటే, దానిలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని, దాంట్లో వ్యూస్ ఎక్కువ రావాలని చూసేవాళ్ళున్నారు గానీ, నిజమైన కంటెంట్‌ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు చాలా తక్కువైపోయారు. దీంట్లో ఫాల్స్ ప్రిటెన్షన్స్ కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. పీపుల్‌కి భయాలు కూడా ఎక్కువ అవుతున్నాయనేది నిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ వ్యాధి వారికోజ్ వెయిన్స్ లాంటిది కూడా, అది గుండెకు రక్తం సరిగ్గా తీసుకెళ్ళకపోతే గుండెపోటు వస్తుందంట కదా సార్, మనిషి చనిపోతాడంట కదా సార్ అని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉండడం వల్ల, దాని అథెంటిసిటీ ఎవరు చెక్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఏంటి అంటే మంచి కంటే చెడు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ కృషి వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడమే కాకుండా కరెక్ట్ ట్రూ కంటెంట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. కాబట్టి వారు కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశము, తప్పు మాట్లాడే అవకాశము, తప్పు కంటెంట్ ప్రజలకు అర్థమయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ దాని గురించో, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించో ఇచ్చినట్టు ఇక్కడ ఒపీనియన్స్ ఇస్తే చాలా కష్టం అనమాట. అంటే మెడికల్ ప్రొఫెషనల్. ఐఎమ్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్.